కుమారుడు నేను పాపం చేసేదని గ్రహించాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి నీకును పరలోకపు దేవుడికి విరోధమని పాపం చేశాను. లెగిసాడు తండ్రి దగ్గరికి. అలాంత దూరం తండ్రి చూసి కౌగులించుకున్నాడు, వాటేసుకున్నాడు. వెళ్తున్నారు కుమారుడు, తండ్రి నీ కుమారుడిని కట్టేసి పని వాళ్ళు పని వాళ్ళని ఎత్తేసుకోవాలి. నీకును పరలోకపు దేవునికి నేను విరోధం పాపం చేశాను. ఒప్పుకుంటావా? ఇదే నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, తండ్రి నీకు తోడుగా ఉంటాడు. తండ్రి ఇంట్లో నువ్వు ఉంటావు. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదా కొని ఆడుదా, ఆడుదా నాట్యమాడుదా, ఆడుదా కొని ఆడుదా, ఆడుదా నాట్యమాడుదా. హల్లెలూయా ఆనందమే, చెప్పలేని సంతోషమే. ఓహో హల్లెలూయా ఆనందమే, ఎన్నాలేని సంతోషమే. చెప్పలేని సంతోషం, ఎన్నలేని సంతోషం. హల్లెలూయా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే. తండ్రి ఇంటికి వస్తే సంతోషిస్తారు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. నీతో ఉండి అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నీ అవసరాలు తీరుస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు. నీ అప్పులు కూడా తీరుస్తాడండి. నాకు చాలా అప్పులు ఉండే శివాప్రార్థన ద్వారానే అప్పులైనా అనుకోకుండా అప్పులన్నీ తీర్చాడు 2018. ఇంకా ఇప్పుడుండి అవన్నీ కూడా తీర్చిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. తీరుస్తాడు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు నమ్మండి. దేవుడు నమ్మితే అద్భుతాలు చేస్తాడు. దేవుడు మీ జీవితంలో మీకు అప్పులన్నీ తీర్చేస్తాడండి, కష్టాలన్నీ తీర్చేస్తాడు, బాధలన్నీ తీర్చేస్తాడు, కన్నీరంతా తుడిచేస్తాడు, మీ వేదన రోదన అంతా తొలగించేసేస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రతి విధమైన పాపము నుండి, పాపము నుండి, బరువు నుండి. భయంకరమైన బరువులో ఉన్నారా, వేదనలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, దేవుడు మీకు తోడే నడిపించుకుంటా. హల్లెలూయా. మేము మీతో కూడా వస్తామని చెప్పుదురు. మీతో వస్తారు, మీ ఇంటికి వస్తారు, మీ సంఘానికి వస్తారు. మీతో కలిసి వారు ఎన్నో అద్భుతాలు చూస్తారు, ఆరాధన చేస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, దేవుడిని మహిమపరుస్తారు. దేవుడు మీకు తోడుగా ఉంటాడని తెలుసుకునే ప్రజలు ఇలాగా మీతో వస్తారు. ప్రకటన 22:6. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు, ప్రవక్తల ఆత్మలకు కూడా దేవుడు. హల్లెలూయా. నీ ఆత్మకు దేవుడు. చాలా మంది తప్పుడు ప్రవచనాలు చెబుతారు, అబద్ధ ప్రవచనాలు చెబుతారు. నేను చెప్తున్నాను కదా, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. జాగ్రత్త. అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. వారు బాగుపడతాను, వారు మంచిగా ఉండటానికి, వారు సుఖంగా ఉండటానికి, వారు సంతోషంగా ఉంటారు, వారి పిల్ల తరహాలు తినగలిగినంత తినటానికి. ఒక గొప్ప వ్యక్తి తన కుమారుడు కొరకు 3 తరాల వరకు తన కుమారుడే ముఖ్యమంత్రిగా ఉండాలనుకొని అన్ని బిల్డింగులు కొలగొట్టి కొత్త బిల్డింగులు కట్టించారు. కొత్త విషయాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, గొప్ప వాహనాలు, ఇలా చెప్పుకుంటే పోతే అన్ని సమకూర్చాడు. కానీ ఇంకొక వ్యక్తిని చూపుతున్నాడు ముఖ్యమంత్రి. చూసారా? అలాగుంటారు పిల్లారా. నువ్వు సంపాదించిన సంపాదన ఎవరికి వెళ్తుందో తెలియదు. ఎంతో మంది వాళ్ళు సంపాదించిన సంపాదన వాళ్ళు అనుభవించలేరు. వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లో వాళ్ళు ఉండలేరు. వాళ్ళు కొనుక్కున్న వాహనాల్లో వస్తువులు వాళ్ళు తిరగలేరు, వాడుకోలేరు. వారు కలిగిన దానిని వారు అనుభవించలేరు. ఎంతవరకు అనుభవించగలుగుతామండి? ఇంకొకళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు, ఇంకొకళ్ళు వచ్చి స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో మనం చూస్తూ ఉన్నాం. దేశాలు, రాజ్యాలు ఒకరి తర్వాత ఒకరు భయంకరమైన యుద్ధాలు చేసుకొని స్వాధీనపరుచుకొని వారు ఏదైతే కలిగి ఉన్నారో దాని అంతటిని కూడా ఏలుబడి చేసి అనుభవించడం మనం ఎన్నోసార్లు చూసాం. మన కళ్ళ ముందు కూడా అనేకులు ఎంతో ఆస్తి సంపాదించి దానిని వారు అనుభవించలేరు. చివరికి ఏమి లేని వాళ్ళుగా
త్రోసివేయబడతారు. కొంతమంది ద్రోహం వలన, కొంతమంది నానా రకాలుగా నమ్మించి మోసం చేయటం ద్వారా, కొన్నిసార్లు వాళ్ళ నోటి మాటల చేత, కొన్నిసార్లు ఈ నాలుక నరం లేని నాలుక అంటారు, కానీ ఈ నాలుక మాటల చేత కత్తి లేకుండానే మనుషులు చంపేస్తారు. తెలుసా మీకు? ఎస్, ద్రోహం చేసిన, లేకపోతే నమ్మించి మోసం చేసిన ఆ మనుషుల్ని సర్వనాశనం చేస్తారు. ఇలా దైవికంగా దైవ భయం కలిగి ఉంటూ మనం చాలా మంచిది. దేవుడు ప్రభువు. ఏ దేవుడు ప్రభు అండి? జీవము గల దేవుడు. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతలను పంపెను. తన దాసులు చూపిస్తాడు, తన దాసులతో మాట్లాడతాడు. యథార్థమైన ప్రవచనాలు ఉండే, యథార్థమైన ప్రవక్తలు ఉన్నారు, యథార్థమైన బోధకులు ఉన్నారు, యథార్థమైనటువంటి సువార్థికులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు పిల్లారా. కానీ ఈ దినాల్లో నమ్మిన వాడి మోసం చేస్తున్నాడు కాబట్టి ఎవడు నమ్మాలి, ఎవడు నమ్మకూడదు అర్థం కాదు. అయోమయ పరిస్థితుల్లోనికి తీసుకొని పెడతా ఉన్నారు. అని దేవుడు నమ్మండి పిల్లారా. మనుషులు నమ్మితే నువ్వు అలాగ అయోమయ పరిస్థితుల్లో కలుగుతావు. దేవుడు నమ్మితే నీ మనస్సు, నీ హృదయము, నీ అంతరంగము, నీ దేహము అన్నీ శుభ్రంగా ఉంటూ, బలంగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, సంతోషంగా ఉంటాను. అలా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా 9వ వచనం. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందు వాక్యములను గైకొని వారితో, ఈ గ్రంథమందున్న వాక్యములను ఈ గ్రంథమున్నటువంటి వాక్యాలను గైకొని వారితో అని అంటున్నాడండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం 6వ వచనం దగ్గర మనం చదువుకుంటున్నాం. చదువుకు 9వ వచనం నేను మళ్ళా మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. 9వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 22:9. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. But he said to me, you must not do that. I am the fellow servant with you and your brothers, the prophets, and with those who keep the words of this book, worship God. Isaiah chapter 19:9వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తును గుర్చిన దేవోక్తి, యెహోవా వేగముగా మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తుల గుండె కరుగుచు ఉన్నది. కలవరపడుతుంది కాబట్టి ద లార్డ్ ఈజ్ రైడింగ్, ద లార్డ్ ఇది ఎప్పుడు వస్తున్నా, ద లార్డ్ ఆయన ప్రభు, రాజులకు ప్రభు అన్నాడు. రాజులకు ప్రభు, దేవతలకు దేవుడు. నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తులను రేపెదను. సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయను, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయను. ఈ రాజ్యాలన్నీ కూడా, ఈ పట్టణాలన్నీ కూడా, ఈ జనములందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకొని చంపుకుంటున్నారు. మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క అరబ్ వ్యక్తి అబ్రహాం యొక్క కుమారులే. 22 దేశాలు కావచ్చు, లేదా 17, 18 కొంతమంది అంటా ఉన్నారు. 22 దేశాలు అని కొంతమంది చెప్తా ఉన్నారు. 22 దేశాలు కావచ్చు. ఎన్ని దేశాలు ఉన్నాయి? అరబ్ దేశాలు అన్నీ కూడా అబ్రహాం సంతానమే. ఇశ్రాయేలీలు కూడా అబ్రహాం సంతానమే. కానీ అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు. ఇంకో రీతిగా చెప్పుకుంటే మనం అందరం కూడా నోవాహు సంతానం నుండి వచ్చిన వారు. షేము, హాము, యాఫేతు. షేము అనేటువంటి అతను
ఈ యొక్క ఏషియా ఖండం మొత్తం 50 దేశాల పైనే ఉంది ఏషియా ఖండంలో. అలాగనే యూరప్ యాపేత్ అని అంటారు కొంతమంది. ఆఫ్రికా హాము సంతానం అంటారు. షేము, హాము, యాపేత్. మనం భారతీయులు అందరం కూడా షేము సంతానం అని వాక్యానుసారంగా ఎలాం అనేటువంటి వ్యక్తిలో వచ్చిన వారని చెబుతా ఉంది చరిత్ర. దేవుని స్తోత్రం. ఎనిహౌ ఏదేమైనప్పటికీ ఈ జనుల మీద జనులు లెగుస్తూ ఉన్నారు. పట్టణాల మీద లెగుస్తూ ఉంది. పొరుగువారి మీదకి పొరుగువారు లెగుస్తూ ఉన్నారు. ఐగుప్తుల మీదకి ఐగుప్తులు రేపుతాడంట దేవుడు. సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయను, రాజ్యముతో రాజ్యము. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ భూమి మీద జరుగుతుంది. అదేనండి. మీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? వినండి జాగ్రత్తగా. వాక్యం చదువుతున్న వాక్యాన్ని చెవి గలవాడు వినుగాకని ఉంది. అర్థం చేసుకోండి, గ్రహించుకోండి పిల్లరా. జరుగుతుందవే ఇప్పుడు. And I will stir up Egyptians against Egyptians, and they will fight. Each against another, and each against his neighbor, city against city, kingdom against kingdom. మూడవ వచనం. ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొణుగు వారి యొద్దకును, కర్ణ పిచాచి గల వారి యొద్దకును, విగ్రహముల యొద్దకును, గొణుగు వారి యొద్దకును, కర్ణ పిచాచి గల వారి యొద్దకును, సోదగాండ్ర యొద్దకును విచారింపవెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను ఘోరమైన అధికారికి అప్పగించెదను, బలాత్కారుడైన రాజు వారి మేలును అని ప్రభువును సైన్యములకు అధిపతినకు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలకు విరోధంగా లేచి ఎవ్వరిని విడిచిపెట్టడండి. దేవుడు నేను చెప్తున్నాను. బాధ పెట్టిన వాడిని విడిచిపెట్టడు, గాయపరిచిన వాడిని విడిచిపెట్టడు, దోచుకున్న వాడిని విడిచిపెట్టడు, మోసం చేసిన వాడిని విడిచిపెట్టడు. అబద్ధాలతో మోసాలతో ప్రజలను భయంకరంగాను ఎట్లాగా ఆత్మహత్యలకు గురి చేస్తారు కొంతమంది. అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తారు కొంతమంది. పిచ్చి వాళ్ళుగా రోడ్లు పట్టుకొని తిరిగేటట్లు చేస్తారు. నేను చెప్పాను, నేను 700 కోట్లు అప్పైపోయి ఒకతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తన భార్య 700 కోట్లు అప్పు ఇప్పటికే ఉన్నాను. ఒక కుటుంబం అయితే తన యొక్క అప్పుల బాధ తట్టుకోలేక ఆ డాక్టర్ గారు తన భార్యను తన పిల్లలు ఈ భూమి మీద ఉన్ననీరు అప్పులు వాళ్ళు అనుకుంటున్నారు. అంటే అంత క్రూరంగా, అంత నీచంగా ఈ భూమి బలత్కారం నింపబడిన తన భార్య పిల్లల ముందు చంపేసి తన్ను కూడా చంపుకున్నాడు. పిల్లరా, మరణించి చనిపోతే ఏమొస్తుంది? బ్రతికి సాధించాలండి. దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి వచ్చి అద్భుతాలు మీకు చూస్తారు. మీకు విరోధంగా లేచిన ఏ ఆయుధం వర్తిల్లదు, ఏ మనిషి వర్తిల్లడు, ఏది అప్పులు కూడా వర్తిల్లవు. నేను చెబుతున్న అప్పులు కూడా వర్తిల్లవని చెప్పండి. అప్పులతో అప్పులారా, అప్పు నువ్వు వర్ధిల్లవు, నాకు విరోధంగా లేచి అని చెప్పండి. ప్రతిరోజు నా దేవుడు నా అప్పులని తీరుస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అనారోగ్యమా నువ్వు వర్ధిల్లవు, నాకు విరోధంగా ఉందని చెప్పండి. అనారోగ్యం, నాకెన్నో అనారోగ్యాలు వచ్చింది, రాని అనారోగ్యం లేదు. అన్ని అనారోగ్యాల్ని నేను జయించుకుంటా వస్తా ఉన్నాను. షుగర్ను కూడా 242 షుగరు నేను చూసుకున్నప్పుడు ఉంది. కానీ అంతకుముందు నీకు ఎక్కువ ఉంది. బాగా భయంకరంగా ఉండేది. నీరసము, బలహీనత, పని చేయలేకపోవటం, అలసిపోవటం, కోపము, ఇవి సిమ్టమ్స్ కొన్ని. ఆకలి అవ్వటము, కళ్ళు తిరగటం. ఇప్పుడు లేవు అవి. నేను గ్రహించాను. టెస్ట్ చేయించుకుంటే గ్రహింపు వచ్చింది. డాక్టర్లు జీవితకాలం టాబ్లెట్లు వాడాలన్నారు. ఒక్క టాబ్లెట్ వాడలా. ప్రేయర్ చేశాను, డైట్ మెయింటైన్ చేశాను. నా కడుపు పట్ట, ఈ పట్టు ఎంత ఉండేది, ఇట్లా లావుగా బాగా ఆయాసం ఉండేది. నడిస్తే మెట్లు ఎక్కితే పని చేయలేను, బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎన్ని లైటింగ్ గీటింగ్ సిస్టమ్ అంతా నేనే చేసుకుంటాను. రోజు చర్చి అంతా సున్నం నేనే చేశాను, కలర్ నేనే చేశాను. అయ్యే కాదు, ఎన్నో ప్లంబింగ్ వర్క్ చేస్తాను, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, ఇంట్లో శుభ్రం చేసేస్తాను, కట్టడం వర్క్ చేస్తాను. పొట్ట మొత్తం వెళ్ళిపోయింది. ఎక్కువ బిర్యానీలు తినకండి, మాంసం, మటన్లు, చికెన్లు, నూనె వస్తువులు ఎక్కువ తినకండి.
ఒక 3 నెలలు బాగా నిష్ఠగా చేశాను, నూనె వస్తువులు తినకుండా. ఇప్పటికీ తిన్నానుకండి నేను ఎక్కువ నూనె వస్తువులు, ఉప్పు కారాలు తక్కువ తింటాను. మళ్ళీ కూల్ డ్రింక్స్ తాగను, కాఫీ టీలు తాగను. తెల్లవాడితో చేయబడి కొన్ని ఉంటే చూడండి, రోడ్ల మీదకి వెళ్ళగానే రోడ్ల మీద కనబడుతుంది మనకి, వెళ్ళే తినేస్తారు ఆకలితో. ఏ పడితే కడుపులోకి వెళ్ళియొద్దండి. కడుపులోకి ఏది వెళ్ళినా, హృదయంలోకి ఏది వెళ్ళినా నీకు విరోధమైనటువంటిది, నష్టం చేసేది తప్పక నష్టం జరుగుతుంది. హృదయంలోకి వెళ్ళేదాన్ని, కడుపులోకి వెళ్ళేదాన్ని జాగ్రత్త తీసుకోండి. నేను సన్నబడిపోయాను, బలహీనం అయ్యింది దేహము అంటే లాగేసింది మొత్తం. డైట్ మెయింటైన్ చేశాను, డ్రై ఫ్రూట్స్ తిన్నా, కొన్ని పచ్చి కాయగూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఉడకబెట్టినవి కావచ్చు, లేదా పచ్చి కావచ్చు, కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ తినగలిగినవి, తినాల్సినవి మొత్తం లాగేసేసింది. ఫ్రీ అయిపోయింది, యాక్టివ్ అయిపోయింది. ప్రయత్నం రోగం ఏం చేయదు పిల్లాడు, నిన్ను వ్యాధి ఏం చేయదు, ఎవరు నీ మీదకి రాలేడు. నీ మీదకి వచ్చే ప్రతి దానిని కూడా దేవుడు జయించేసేస్తాడు, జయించడానికి శక్తి ఇస్తాడు. నీకు విరోధంగా లేచిన ఆయుధాలన్నీ నాశనం చేసి పడేస్తాడు, భయపడి పడేస్తాడు. అదే ఉంది బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో అదే ఉంది పిల్లారా. ఒక మాట మనం చదువుకుంటే చాలా అద్భుతంగా చెబుతా ఉంది దేవుని వాక్యం. నేను కొరింథీ పత్రిక ఒక వాక్యం చదివించాలని ఆశపడతాను. కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 15వ అధ్యాయము 54 వచ్చింది. 1 Corinthians 15:54. ఈ అక్షమైనది క్షయతను ధరించుకున్నప్పుడు, ఆ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మానము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. మత్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి, క్షయమైపోయేది అక్షయతను ధరించుకోవాలి. అదే చెబుతా ఉంది వాక్యం ఇక్కడ. అప్పుడు మాత్రమే విజయమందు మరణము మృంగివేయబడిద్ది. దేవుని స్తోత్రం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమను గురించుచున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్నిట్లో జయమే. ఎందుకంటే ఆయన ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వాధికారి, మహా గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమను గురించిన దేవునికి స్తోత్రం. బట్ థాంక్స్ బీ టు గాడ్ who gives us the victory, through our Lord Jesus Christ. ఈ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. హోషేయ గ్రంథం 13:14. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును. పాతాళములో ఉన్న నిన్ను విమోచిస్తాడు, నరకములో ఉండా విడిపిస్తాడు. వ్యాధితో, రోగముతో, అప్పుల బాధతో, దిగులుతో, విచారంతో ఉన్న దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది లేదు ఏది కూడా, ఆయన చేయలేనిది ఏది లేదు, ఆయన చేతకాంది ఏది లేదు, ఆయన ఇవ్వలేనిది ఏది లేదు. పిల్లలు అన్ని లెక్కిస్తాడు. అందుకే ఆయన వెంబడించు, ఆయన తోడు చేసుకో, ఆయనతో ఉండు, ఆయన మార్గంలో నడువు. మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. దేవుడు మరణపు ముళ్ళును విరిచిన వాడు యేసుక్రీస్తువాడు. ఇదే హోషేయ గ్రంథంలో యేసు ప్రభువుని గురించి అపోస్తలుడు పౌలు గారు చెప్తాడు. ఆయన విమోచిస్తాడు, మృత్యువు నుండి వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. మృత్యువుని రక్షించువాడు. 2వ వృత్తాంతాలు 15:6. 2 Chronicles 15:6. దేవుడు జనములను సకల విధములైన బాధలలో శ్రమ పరిచిన గనుక జనమును పట్టణమును పాడు చేయును, లేక పాడు చేసేది. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునితో ఉన్నవారిని, దేవుని మార్గములో నడిచేవారిని, దేవునికి ఇష్టలైనటువంటి వారిని అందరినీ కూడా వారికి ఏ అపాయం రాకుండా తన కాపుదల్లోకి తీసుకుంటాడు.
ఐరన్ డూములోకి తీసుకుంటాడు దేవుడు. ఆయన రెక్కల నీడలోనికి తీసుకుంటాడు. ఆయన యొక్క ఆశ్రయ దుర్గములోనికి తీసుకుంటాడు. ఆయన కేడుమై ఉంటాడు నీకు. దేవుణ్ణి ఆరాధించుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని ఆరాధించటం అలవాటు చేసుకోవాలి. దేవుని ఆరాధించటం ప్రతి రోజు దానిని వాడుకగా చేసుకోవాలి. అప్పుడు అద్భుతాలు మనకు గొప్ప కార్యాలు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. వారిని నేను మట్టి కరిపిస్తాను, నేలతో కరిపిస్తాను. వారే ఒకరినొకరు పొడుచుకుని ఎత్తుగడలు ఏది కూడా నిలబడవుతున్నారు. సముద్రంలో రాయబడినట్టుగా అయిపోతుంది. విరోధమైన మాటలు కానీ, గ్రంథాలు కానీ, తీర్పులు కానీ, కేసులు కానీ అన్నీ కూడా సముద్రం రాయబడినట్టు తుడిచివేయాలి. నీకు విరోధమైన ప్రతి దానిని యేసుక్రీస్తు వారి శిలువలో ఆయన మేకులతో కొట్టబడి ఆయన చేవ్రాతతో రాయబడిన ప్రతి దాన్ని తుడిచివేస్తాడు అని కొలసి పత్రిక 2వ అధ్యాయం. నీకు విరోధమైన పత్రాలన్నీ కూడా మేకులు చూపేస్తాయి, చేతులు కాస్తాయి. ఆయన రక్తంతో కడిగేస్తాడు, తుడిచేస్తాడు. అదే దేవుడు. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని, ప్రవక్త అయిన ఓదేదు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇవి ఆసా ధైర్యం తెచ్చుకున్నాడు. యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొని నా పట్టణములో నుండి హేయులైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుటి నుండి యెహోవా బలిపీఠమును మళ్ళా కట్టించి, బలిపీఠాలు కట్టించారు. మళ్ళా ఆరాధన స్టార్ట్ చేశారు. మళ్ళా స్తుతులు స్టార్ట్ చేశారు, వందనాలు స్టార్ట్ చేశారు, పాటలు, గానాలు, మధురమైనటువంటి గానాలు స్టార్ట్ చేశారు. యువ ఫలాలు అర్పిస్తారు. చాలా మిమ్మల్ని అలా చేస్తాడు. ఆరాధించే వాళ్ళగా చేస్తారు. అన్ని బాధల నుండి విడిపిస్తారు. మనుషుల యొక్క బంధకాల నుండి విడిపిస్తారు. మనుషుల యొక్క మాయోపాయాల నుండి విడిపిస్తారు. వారి యొక్క కట్టులన్నీ తెంచివేస్తాడు. కాడి మానును విడిచివేస్తాడు. దేవుడు విడిచివేస్తాడు, అద్భుతాలు చేస్తాడని దేవుడు వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 15:3 యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనము చేయుటకు ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. నీకు విరోధులకు నియమిస్తాడు, నీకు వ్యతిరేకులకు నియమిస్తాడు, నిన్ను బాధ పెట్టిన వారికి నియమిస్తాడు, నిన్ను గాయపరిచిన వారికి, నీ కన్నీళ్లకు కారణమైన వారికి, నీ రోదన వేదనకు కారణమైనటువంటి వారికి, నీవు విసుగు చెందేటట్లుగా నిన్ను వేధించిన వారికి ఇవన్నీ కూడా సిద్ధం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు, రాజులకు రాజు, తను సేవిస్తున్న దానియేలు నడిపించిన దేవుడు, యోసేపు నడిపించిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నడిపించిన దేవుడు, ఇర్మియా, యెషయా, హోషేయ ఇలాంటి గొప్ప గొప్ప భక్తులందరినీ విడిపించిన దేవుడు. పిల్లారా, అపోస్తులందరికీ తోడై ఉండి సరసాల్లో వేసినప్పటికీ వాడిని విడిపించిన దేవుడు. ఈ బాధల్లో, నీ కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఇర్మియా చెబుతా ఉన్నాడు, యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గాన్ని పంపిస్తాడు, చీల్చుటకు కుక్కలను పంపిస్తాడు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు పంపిస్తాడు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 6:8 అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురంగ వర్ణము గల ఒక గుర్రము కనబడింది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకును భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. పిల్లారా, ఈ వాక్యాలన్నింటినీ కూడా మనం చదువుతున్నప్పుడు దుష్టుని గురించి, దురాత్మ గురించి, చేతనాత్మ గురించి, అపవిత్రాత్మ గురించి, మనుషుల యొక్క క్రూరత్వాల గురించి, నీచత్వాల గురించి మనం తెలుసుకుంటా ఉంటాం.
చాలా విషయాలు దేవుని వాక్యం సెలవిస్తామండి. మళ్ళా మనం రేపు చెప్తున్నా రేపు ఉందాం, రేపు కూడా మాట్లాడుకుందాం. ఇదేనో దేవుడు మీతో ఎన్నో విషయాలు నేను మాట్లాడాడని నమ్ముతా ఉన్నాను. అద్భుతమైన దేవుడు, గొప్ప దేవుడు, శక్తివంతుడైన దేవుడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ సన్నిధి మిమ్మల్ని దర్శిస్తూ ఉంటున్నారా? మీ హృదయాలు ఉన్న దుఃఖాన్ని, బాధను, వేదనను దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ మూలుగు చూస్తూ ఉన్నాడు, మీ అంగలార్పు చూస్తూ ఉన్నాడు, మీ కన్నీళ్లు చూస్తూ ఉన్నాడు. మీరు పడుతున్న శ్రమ, వేదన మీలో ఉన్నటువంటి ప్రతి విధమైన వేదన అంటే అది వర్ణించలేదు, బాధ వర్ణించాలి, దుఃఖం వర్ణించాలి. మనుషుల వల్ల, స్నేహితుల వల్ల, నమ్మిన స్నేహితుల వల్ల నువ్వు బాధపడతావు. నీ ఇంటి వారి వాళ్ళు కాదు, నీ భర్త వల్ల, భార్య వల్ల, తల్లిదండ్రుల వల్ల, పిల్లల వల్ల, ఇరుగు పొరుగు వారు, మతపరమైనటువంటి శక్తుల వల్ల, కుల భేదాలు, కోపతాపాల వల్ల, కొన్నిసార్లు అసహనాలు, ఓర్పులేని కాను వాటి వల్ల కూడా వాటన్నిటిని విడిపించడానికి దేవుడు ఆయనకు ఎదురుగా నిలబడేవాడు ఎవరు, ఆయన ఎదురించేవాడు ఎవరు. నీవు సహాయం చేయడానికి ఆయన చెయ్యి చాటుగా చేతిని వెనకలాగలిగిన శక్తి కలిగిన వాడు ఎవరు. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు, రాజులకు ప్రభువు. అది అన్నిలే చెప్పాడు, అన్ని రాజులు దేవుడి జనులు కన్నీళ్ళు ఆయన హస్తాన్ని మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నువ్వు విన్న ప్రతి మాట మా గుండెలో అద్భుత కార్యలు జరిగింది. సాతాను శక్తులు తీర్చాలి, దురాత్మను దైవ శక్తులు నాశనం చేయాలి, రాజ్యాల మీద రాజ్యాలు, కలవరపడకూడదు, భయపడకూడదు. ఇవన్నీ జరుగుతాయని నీవే చెప్పాలి. దేవా, నీవే రాజులకు రాజు, నీ మార్గంలో మేము వర్తించాలి, నీ సన్నిధిలో మేము నిలబడాలి, నడవటానికి, నీ స్థుతించడానికి, గణపరచడానికి ఇంకా మేము బలపరచాలి. మా కుటుంబాలు, మా జీవితాలు, మా దేశాన్ని జీవించాలి. మా దేశంలో మంచి నాయకుడు ప్రభువా, మా దేశాన్ని పరిపాలించే మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వాన్ని నీవే ఎన్నుకున్నావు తండ్రి. దానిని జూన్ నెల 4వ తారీఖు డిక్లేర్ చేయబోతాము. దీవించండి మా దేశం, ఆశీర్వదించమని మహిమ ఘనత నీవే ఈ సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు తెలుసు. బాధలో, దుఃఖములో, వ్యాధుల్లో, కన్నీళ్లలో ఉన్న ప్రతి బిడ్డ ఈ దినము ఓదార్చబడి ఉన్నారన్న. ఇంకా ఎవరైనా కానీ ఓదార్పు లేని వారు ఉంటే ఓదార్చండి ప్రభా. ఈ వాక్యం ఎక్కడెక్కడైతే ఎంత ఉందో, ఎవరెవరైతే వింటూ ఉన్నారో వినే ప్రతి బిడ్డ హృదయము ఓదార్చబడును గాక, ఆదరించబడును గాక, ధైర్యపరచబడును గాక, బలపరచబడును గాక. వారి అవసరాలన్నీ నీ మహిమలో, నీ ఐశ్వర్యంలో తీర్చబడును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని తీర్చు. మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడు యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి, ప్రార్థించి, ఘనపరిచి వేడుకుంటున్నాము ఆమె. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాస కాపుదల కూడిన మనందరికీ సకల పరిశుద్ధి ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు ప్రభు రాకపోవడం ఆమె. క్రైస్తవులు అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనం. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత రేపటి దినం దేవుని చిత్తమైతే 7:30. ఎందుకంటే కొన్ని మీటింగ్లు బట్టి, కొన్ని పనులను బట్టి కొంచెం లేట్ అవుతా ఉంది. తప్పక దేవుని చిత్తంలో 7:30 మేము మధ్యలో వస్తాను, ప్రయత్నం చేస్తాము. అందరూ కలుసుకున్నారు క్రైస్తవులు. అలాగే అందరూ వినండి, షేర్ చేయండి. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడతా ఉంది దేవుని వాక్యం, ప్రతిరోజు వాక్యం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దేవుడి వాక్యం దేవుడు మిమ్మల్ని మెచ్చుకున్నాడు, సమృద్ధిగా దీవిస్తాడు. వాక్యం పంచుదాపులాగా ఎందుకు నేను ప్రయాసపడి చెబుతున్నా తెలుసా? రాబోయే దినాలు వాక్యం దొరకదు, ప్రకటించే వారు ఉండరు, అందరూ స్వార్థపరులు అయిపోయారు. ఒక చిన్న పని చేస్తే 100,000 అడుగుతున్నారు దినాలు. మీరు చూడండి, ఎక్కడైనా వాక్యం ప్రకటించడానికి కూడా లక్షలు అడుగుతున్నారు తెలుసా? ఒకతను పబ్లిక్గా అడిగాడు, 5 లక్షలు ఇస్తే నేను వాక్యం ప్రకటిస్తాను. కొంతమంది ఇప్పుడు సోకాల్డ్ పాస్టర్స్ అందరూ కూడా 50,000 నుండి ₹1,00,000 రోజు. రాబోయే దినాలు ఎక్స్పెన్సివ్ అయిపోయింది, వాక్యం కూడా దొరకదు, ప్రకటించేవాడు ఉండడు. ప్రకటించేవాడు ఉన్నప్పుడే, సజీవంగా ఉండి నేను ప్రకటిస్తున్నప్పుడే వినండి, అనేకులు చెప్పండి, ప్రకటించేవాడు కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం.
దీవించండి, వారిని కూడా ఆశీర్వదించండి. మీకు కలిగిన దానిని కూడా విత్తనాలుగా విత్తండి దేవుని సేవలో. ఈ పరిచర్యలో, ఈ దేవుని సేవలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విత్తనాలు ఈ భూమిలో ఈ పరిచర్య విత్తబడాలని మీరు కోరుకుంటే, అధికమైన ఆశీర్వాదాలు దీవులు మీకు కావాలనుకుంటే, దేవుడు మీరు ప్రేరేపిస్తేనే మీరు కానుక పంపించాలి. ఈ పరిచర్యకి మీ కానుకలు కూడా అవసరమే. ఎందుకంటే కష్టపడి విశ్వాసంతో యథార్థంగా సేవ చేస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు, ఆయనకేమి లేదు, చాలా డబ్బు వస్తుంది. ఏమి రాదు, 5 పైసలు కాదు. కష్టపడిన స్థలంలో నుండి వస్తుంది. హృదయపూర్వకంగా ప్రేరేపించబడిన వారే ఏదో కొద్ది గొప్ప కానుకలు, ఆ కానుకల సేవలో నేను వాడుతూ ఉంటాను. సో కాబట్టి యథార్థంగా నమ్మకంగా చేసిన ఈ పరిచర్యలో మీరు కూడా పాలు భాగస్తులై ముందుకు సాగి వెళ్ళాలని, ఈ పరిచర్య ముందుకు తీసుకొని వెళ్ళాలని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. రండి, అందరం కలిసి సువార్త ప్రకటించుదాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం, పరిశుద్ధాత్మ శక్తిని ప్రభావాన్ని ప్రదర్శించుదాం. అలాగనే ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు మనతో అని నిరూపించుదాం. God bless you all. Have a good and wonderful day. See you tomorrow by 7:30 p.m. Indian time. Until then, take care. Have a wonderful time. God bless you all. It's abundant.